హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా బీన్స్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg బీన్స్ అయితే నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో తొందరగా కట్ చేయడానికి అయితే నేను ఫస్ట్ ఎడ్జెస్ అనేవి తీసేసాను అన్నమాట. సో చూడండి, బీన్స్ అనేవి ఒక 10 గల ఇట్లా దగ్గరికి పట్టుకొని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో మరీ పెద్దగా కట్ చేస్తే అది ఫ్రై కానీకి టైం పడుతుంది, కాబట్టి మనం ఫ్రై చేస్తున్నామంటే ఖచ్చితంగా పీసెస్ అనేవి చిన్నవిగా ఉండేటట్టే చెక్ చేసుకోండి. ముందుగా నేను బీన్స్ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసి అయితే సిమ్లోనే ఒక 2-3 మినిట్స్ అయినా కానీ మంచిగా వేయించుకోవాలి. సో ఇవి మంచిగా వేగిన తర్వాతకైతే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అయితే ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఫ్రై రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేస్తే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూడండి, పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి అయితే మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 7 to 8 మినిట్స్ అయినా కానీ సిమ్లోనే ఉడికించుకోవాలి. సో చూడండి, 7 మినిట్స్ తర్వాతకైతే మనకి బీన్స్ ముక్కలు అనేవి కాస్త మగ్గినట్టు తెలుస్తుంది కదా. సో చూడండి, అడుగు అనేది మాడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసి అయితే ఇందులోకి మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అనేది అయితే యాడ్ చేసి అయితే మంచిగా బీన్స్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేశాను. సో మరొకసారి మూత పెట్టుకొని అయితే మనకి బీన్స్ ముక్కలు అనేవి మంచిగా ఉడికేంతసేపు అయితే సిమ్లోనే ఉడికించుకోవాలండి. సో ఇంకొక 5 మినిట్స్ తర్వాతకైతే చూపిస్తున్నాను అన్నమాట. మనకి ఇక్కడ బీన్స్ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్. మనం ఎంతగా ముందు పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కారం అండ్ ధనియా పౌడర్ పట్టేలాగా మంచిగా ఒకేసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన బీన్స్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఎప్పుడు చేసినా రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా చేసినా కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండానైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరే విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేను కూడా ఆ విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.